మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇవే మాట్లాడారా? రూపాయిన్నర కరెంట్ ఇస్తూ ఉంటే 55,000 రూపాయలు 55,000 సబ్సిడీ కనెక్షన్స్ ఆ రోజున ఇస్తే మీరు ఏమన్నారు? ఆక్వాజోనా నాన్ ఆక్వాజోనా ఏ ఎకరానికైనా సరే రైలు పండించేటువంటి ప్రతి రైతుకి ఉచితంగా సబ్సిడీ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజున ఈ 55,000 సబ్సిడీ కనెక్షన్లు కాకుండా ఒక్క కనెక్షన్ మీరు ఇచ్చినట్టు చూపించండి ఈ 2 సంవత్సరాల్లో. ఎందుకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవట్లేదు? ఈ రోజున రైతుకి భారం కరెంటే. ఆ ఉద్దేశంతో ఆనాడు రూపాయిన్నర కరెంటుకి సబ్సిడీ ఇచ్చున్నాం. ఈరోజు మీరు ఒక్క కనెక్షన్ కన్నా ఇచ్చున్నారా? కానీ ఈ రోజున ఈ ఫీడ్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ ఉన్నారు, ఈ ఎక్స్పోర్టర్స్కి వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇప్పటికైనా మాట్లాడండి. ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, రైతుల పక్షాన్ని నిలబడండి. ఆ మంచి పేరు మీరే పొందండి. ఈ అప్సార్ చట్టాన్ని మరింత బలోపేతం చేయండి. మీ కన్సర్న్లో ఈ ఆక్వా యాజమాన్యం ఉండే ఈ ఎక్స్పోర్టర్స్ ఫీడ్ యాజమాన్యాలు ఉండేటట్టు మీరు చూడండి, బాధ్యత తీసుకోండి. రొయ్యల రైతుల మట్టికి చిన్న చూపు చూస్తే రొయ్యల రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏ రాష్ట్రంలో లేకపోయినా ఈ రాష్ట్రంలో డీజిల్ ధరలు పెరిగిపోయి డీజిల్ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ఆ రోజున రైలు రైతులు అంతా కూడా ఆందోళన చెందారు, కరెంటు పోతే జనరేటర్కి ఆయిల్ లేక. అక్వరంగం అంతా కూడా ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అంటే ఈ రైతాంగాన్ని ఒక పక్క యూరియా కొరత సృష్టించి మీరు రైతుల్ని క్యూల్లో నిలబెట్టారు, ఒక పక్క డీజిల్ కొరత సృష్టించి రైతులను నుంచోబెట్టారు. ఇవాళ ఫీడ్ షాపుల ముందర కూడా మీరు రైతులను నుంచోబెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఎంతవరకు సమంజసం ఆలోచించమని కోరుతా ఉన్నా. రైతుల పక్షాన విజ్ఞప్తితో అడుగుతూ ఉన్నాం, మీరు కల్పించుకోండి, ఈ ప్రభుత్వం జోక్యం చేసుకోండి, రైతును ఆదుకోండి.